ఇంకెక్కడ కనిపించట్లా. అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. పారిశ్రామిక ప్రగతి అంటే కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉందండి. ఖచ్చితంగా ఇండస్ట్రీ ప్రోగ్రెస్ ఇక్కడ చూస్తాం ఆంధ్రప్రదేశ్లోని. 36,000 కోట్ల రూపాయలతోటి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతి బయట ప్రపంచానికి తిరిగిట్లా చెప్తారా? అది ఏమంకాలైనా డొంకటికి ఏడిసిందన్న సామెత ఉంటుంది. అలాగే వీళ్ళకి యుద్ధం అన్నది వీళ్ళకి ఒక ఎక్స్క్యూజ్. అది కూడా నేను నిన్న క్యాబినెట్ మీటింగ్ నిర్ణయాలను కూడా 36,000 కోట్ల పెట్టుబడులకు అనుమతి అన్నది నేను చూస్తే ఆద్యంతం యోకోమా టైర్స్, డైకిన్ ఏసీలు, దక్షిణాదిలో అత్యధిక ప్రొడక్షన్ ఉన్న డైకిన్ ఏసీ ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కదా, ప్రోడక్ట్ ఇన్ ప్రోగ్రెస్, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటి గృహప్రవేశం ఉంటుందండి, ఒక ఫ్లోర్ కట్టి ఇల్లు పిలుస్తారు, మీరు గృహప్రవేశం పైన రూమ్ వేసుకుంటారు, మళ్ళీ గృహప్రవేశం చేస్తారేటే, అది వీళ్ళు తెలివితేటలు. ఆ యోకోమా టైర్స్ది అవి ఎక్స్పాన్షన్స్ అవుతున్నాయి. ఎక్స్పాన్షన్స్కి ఇవే ఫెసిలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి లేదా అన్న దాని దగ్గర క్యాబినెట్ ఆమోదాలు. రెండోది మీరు ఒకటి ఆద్యంతం గమనించగలిగితే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయింది. సిఏఏ సమ్మిట్లు, నెక్స్ట్ దావోస్ పర్యటనలు ఇవన్నీ కలిపి దగ్గర 5 అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. 4 అనుకుంటే చంద్రబాబు గారి ఆయనలో, ఒకటి ఏమో జగన్మోహన్ రెడ్డి ఆయనలో. టోటల్ 19,50,000 కోట్లు 14 నుంచి 19 దాకా ఒప్పందాలు అయ్యి ఉన్నాయి. 19 నుంచి 24 దాకా 13,50,000 కోట్లు. ఓవరాల్గా ఎంత మనకి 33 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో ఎవడు సరదా పడితే ఆడొచ్చి ఆ 33 లక్షలలో వచ్చి ఇన్వెస్ట్ చేయడమే ఆలస్యం. ఒప్పందాలు అయితే జరుగున్నాయి. ఇది కదా దీనికి లేట్ చేశారన్నది ఒక్కసారి వెనక్కి ముందుకెళ్దాం. 14 నుంచి 19 దాకా మీరు చెప్పిన కూటమి వీళ్ళు ఎంత కష్టపడి ఇన్ని సమిట్లు పెట్టి లాస్ట్కి తెచ్చింది ఎంతంటే 36,980 కోట్ల పెట్టుబడులు తెస్తే 36,000 ఉద్యోగాలు, అలాగే 3,50,000 మంది 3,50,000 మంది ఉపాధితో ఎంఎస్ఎంఈ యూనిట్లు. నెక్స్ట్ జరిగిన 19 నుంచి 24 దాకా ఫస్ట్ 2 ఇయర్స్ వాళ్ళకి ఇనీషియల్ ఎక్కప్స్ కాదు ఇనీషియల్ ఎక్కప్స్. వాళ్ళు రాష్ట్రం ఏర్పడింది, కాల్ చేయకూడదు, తీసుకోవాలి, ఇండస్ట్రియల్ పాలసీ అన్న దానికి వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంది. వీళ్ళకి ఎక్స్క్యూజ్ 2 సంవత్సరాల కరోనా. ఓవరాల్గా ఈ పర్ఫార్మెన్స్లో 1,500 కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చాయి. ఎంప్లాయ్మెంట్ ఎంత? 3,46,000 మంది ప్రైవేట్ సెక్టర్లో. అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 19,50,000 కోట్లు, 19,50,000 మంది ఉపాధి కల్పించబడ్డాయి. సో ఓవరాల్గా మీరు రాష్ట్ర ప్రగతిని ఆలోచించుకుంటే ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఎంత అయినట్టు? దగ్గర 1,51,000 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేప్పటికి అవుట్ ఆఫ్ 33 lakhs 10 ఏళ్ళ ప్రోగ్రెస్లో. నెక్స్ట్ మీరు 33 లక్షల కోట్లు ఒప్పందాలు 10 ఏళ్ళకి కానీ మనం చేసుకుంది. 10 ఏళ్ళకి కాదు, ఓవరాల్గా జరిగిన సమ్మిట్ల త్రూగా సారాంశం నేను అలాగే చూస్తాను. లార్జ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ స్టేటస్ మాట్లాడదాం మనం. 33 లక్షల ఒప్పందాలు ఉన్నాయండి మన రాష్ట్రానికి. అవి గ్రౌండ్ అయినవి ఎంత అని ఆలోచిస్తే 1,51,000 కోట్లు ఈ 2 ప్రభుత్వాల ఆయనలో. అంటే 31.5 లక్షలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎట్ టు బి అన్నప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలు ఏవి? మీకు నచ్చినోడు కురసాలటోడికి 19 పైసలకి ఇస్తాం, 99 పైసలకి ఇస్తాం అంటే మరి మిగిలిన పరిస్థితి. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు ప్రసాద్ గారు. ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అమెరికా నుంచి ఎత్తుక్కుంటూ వచ్చి మన రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చి మన ఎంపీని కలిసి ఆయనతో తనకున్న వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. ఒక రాబోయే 5-6 ఏళ్ళలో నేను ఇంత ప్రోగ్రెస్ చూపిస్తాను, ఇంత ఎకానమీ సపోర్ట్ చేస్తాను, ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తాను, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తానప్పుడు దాన్ని మీలాంటి పొలిటికల్ అనలిస్టులు ఎందుకు నెగిటివ్ కోణంలో చూస్తున్నారు? నేను సార్ అప్పుడే సార్ మనకి నూనె కొద్దీ ఒత్తేస్తాం, ఒత్తి కొద్దీ లైట్ వస్తుంది. మీరేమో 2 చుక్కలు నూనె వేసి ఒక చిన్న 2 నూలు పోగులు దారం చుట్టి దాన్ని దీపం వెలిగిస్తే 1000 క్యాండిల్ బల్బ్ అని చెప్తే ఏమవుతుంది? అసలు ఎలగనీయట్లేదు కదా మీరు. ఆయన ఎవరో పాపం వస్తానంటే మీరు మొదట్లోనే అడ్డేసుకుంటే ఎట్లా? అదిగా సార్ 10 లక్షల మూలధనం అని తెలుగుదేశం పార్టీ అలా అంటుంది. అన్నప్పుడు వాస్తవం మనం మాట్లాడదాం, మాకే అభ్యంతరంలే. కానీ మీరు చెప్పింది 1000 క్యాండిల్ బల్బ్ అని చెప్పి 2 చుక్కల నూనెను ఆ 2 ఒత్తులు కూడా లేని 2 నూలు పోగులతో ఒత్తు వెలిగిస్తే అది 1000 క్యాండిల్ బల్బ్ ఎలా అన్నది ఫస్ట్ ప్రశ్న. ఇనిషియల్ అడ్డలు అది మీరు దాటితేనే కదా నెక్స్ట్ లెవెల్ మాట్లాడదాం. 10 లక్షల అధికృత మూలధనాన్ని పెట్టుకుని 10 లక్షల అధికృత మూలధనంతో దాన్ని మొత్తం ప్రపంచం తెరబెట్టేసేంత 10,000 కోట్లకు తెలంగాణ ఆంధ్రాలోనూ పెట్టుబడులు పెట్టేసేంత సామర్థ్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుంది మీకు అంత ఆస్తి. ఇక్కడ అబౌట్ అక్కడ ఆల్రెడీ అవును, ప్రభుత్వం ఆస్తి చూపించి వాళ్ళు లోన్స్ తెచ్చుకుంటారు, తప్పే ఉంది సార్. మరి అప్పుడు సంపద సృష్టి అలాగే జరుగుతుంది. మీకు తెలియదు ఎలా అవుతుంది సార్? మాకు తెలియదు. సంపద సృష్టి అలాగే జరుగుతుంది. ప్రభుత్వం మీరు గ్యారంటీగా మీరు చార్టెడ్ అకౌంటెంట్, మీకు తెలియని విషయం నేను చెప్పలేను. కానీ మీరు నాకు భూమి ఇచ్చినప్పుడు ప్రభుత్వంగా
మీరు నా వెనకాల ఉన్నారని ఒక నమ్మకంతో నాకు బ్యాంకర్ వస్తాడు, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే నాకు డబ్బులు ఇస్తాయి. మీరు ఆ ప్రాసెస్ అక్కడ దాకా వెళ్ళనీయకుండా మధ్యలోనే ఆయన ఎంపీ స్నేహితుడు కాబట్టి 60 ఎకరాలు ఇచ్చారు, పోనీ మీరు వెళ్ళండి 59 ఎకరాలు ఇస్తాడు, మీరు ఎందుకు వెళ్ళరు, వెళ్ళకుండా ఎందుకు ఈ బురదేస్తారు? అయిపోయింది సార్. మరి ఇదే కదా లేపాక్షి హబ్బు ఇవన్నీ మర్చిపోయారా? అది కూడా అదే కదా. అదే హిందూ ప్రాజెక్ట్స్ ఇక్కడ ట్రాక్ రికార్డ్ ఉన్న ఆయనకి అక్కడ లేపాక్షి హబ్బు ఇచ్చారు. అవును కదా. మరి ఇలాంటివి జరుగుతాయనే కదా మీకు బాధ వచ్చింది. మరి అది జరుగుతున్న దానికి అప్పుడు వాళ్ళ మీద పడేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు 19 పేజీలకి ఇచ్చారా, ఏ రేట్ ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. అది క్యాబినెట్ నిర్ణయమా, క్యాబినెట్ సముచిత నిర్ణయం కాందా, ఆ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా, ఇలాంటి విషయాలు కదా మేము ఆడుతుంది. 5 ఉన్నారండి ఉప ముఖ్యమంత్రులు అప్పుడు ఇప్పుడు